మహాశివరాత్రి రోజున శివునికి అర్చించిన రుద్రాక్షలు ప్రతి ఒక్కరూ ధరించాలి. అసలు రుద్రాక్షలు ఎవరు ధరించాలి ముందు తెలుసుకోండి. రుద్రాక్ష ప్రతి మనుష్యుడు ధరించాలి. రుద్రాక్షలు ఎవరు కూడా ధరించవచ్చు, కానీ ఎంత ముఖి దానిలో ముఖిలు కూడా ఉంటాయి. కానీ 5 ముఖి రుద్రాక్ష ఏదైతే ఉంటుందో ఇది చాలా పవిత్రమైన రుద్రాక్షం అని ఈ 5 ముఖి రుద్రాక్షం ఎవరు ధరించినా కూడా మనశ్శాంతి తప్పకుండా లభించి తీరుద్ది. ఎందుకంటే 5 సంఖ్య ఇది మనసుకు కారకం కాబట్టి 5 ముఖ్య రుద్రాక్షలు ఎవరు కూడా ధరించవచ్చు. ఈ రాశి పరంగా కనుక చూసుకున్నట్లయితే ఏళ్ళనాటి శని, అర్ధాష్టమి శని, కంటక శని, రాబోయే శని మహాదశ, లేకపోతే ఎవరికైతే శని ఏళ్ళనాటి శని మొదలవబోతుందో వాళ్ళు అలాంటి జాతకులు కూడా ధరించాలి. కానీ రుద్రాక్ష ప్రతి ఒక్కరు తప్పకుండా ధరించాలి. మీరు కూడా రుద్రాక్ష ధరించాలనుకున్నట్లయితే ఈ శివరాత్రి రోజున నిర్మితం అంటే ఆల్రెడీ పూజించబోయే రుద్రాక్షం మీరు తీసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా ఈ నంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము బుధుడు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము. 7th మార్చ్ రోజున బుధుడు కుంభరాశిని వదిలేసి మీన రాశి అంటే నీచ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు అని 25th మార్చ్ వరకు బుధుడు మీన రాశి లోపలనే ఉండబోతున్నాడు. చూసుకున్నట్లయితే బుధుడు వ్యాపార కారకుడు, బుధుడు బుద్ధి కారకుడు, బుధుడు కనుక వాణి కారకుడు. ఇప్పుడు ఎవరి జాతకంలో ప్రత్యేకంగా బుధుడు నీచ రాశి లోపలన్నాడో వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది మామూలుగా గోచరం ఎప్పుడైనా తెలుసుకునే ముందు ఒక విషయం తెలుసుకోండి. బై బర్త్ ఎవరి జాతకంలో అయితే బుధుడు నీచ రాశిలో ఉన్నాలో అని వక్రగతిలో ఉన్నాలో వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి. కానీ గోచరంలో బుధుడు నీచ రాశిలో వెళ్ళడం వల్ల ఇది వ్యాపార కారకుడు కాబట్టి ఏంటంటే ఇది బుధుడు కొన్ని విషయాలు ఏంటంటే విష్ణు స్వరూపం. బుధునికి విష్ణు స్వరూపం అంటారు, శుక్రునికి లక్ష్మి స్వరూపం అంటారు. ఇక్కడ మీరు కనుక చూసుకున్నైతే గోచరం లోపల విష్ణు స్వరూపం విష్ణు రాశి అంటే మీన రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. ఇది కొన్ని వరకు ఒక విషయం ఏంటంటే ఇది అంటే ఎప్పుడు ఒక విషయం తెలుసుకోండి, ఏ గ్రహాలు కూడా నీచ రాశిలో వెళ్ళిన తర్వాత వాళ్ళ మొత్తం ప్రభావం అయితే వదలరు. కేవలం కొన్ని డిగ్రీల వరకు కాస్త వాళ్ళ ప్రభావం నెగటివ్గా ఉంటుంది, దాని తర్వాత నార్మల్గానే అనుకోవచ్చు. అలా కనుక చూసుకున్నట్లయితే మీరు 14th మార్చ్ తర్వాత బుధుని శుభ ఫలితాలు కూడా పొందగలుగుతారు. కానీ నీచ రాశిలో ఉన్నా కూడా బుధుడు కొన్ని రాశుల వాళ్ళని చాలా మంచి పరిణామాలు అయితే ఇవ్వబోతున్నాడు, మరి కొన్ని రాశుల వారికి కాస్త ఇబ్బందికరంగా అయితే ఉండబోతుంది. ఏ రాశి వారికి ఎలా ఉంది అలాగే చూసుకుందాం. దాంతో పాటు ఒక విషయం తెలుసుకోండి, బుధుని స్థితి చాలా అవసరం అండి. ఎందుకంటే జ్ఞానం ఎంత ఉన్నా కూడా దాన్ని ప్రకటించే మాధ్యమం కేవలం వాణి. మీ దగ్గర ఎంతో జ్ఞానం ఉంది కానీ దాన్ని వ్యక్తం చేసే ప్రకటితమయ్యే కారణం ఏదంటే వాణి. మీరు మీ వాక్కు ద్వారా దాన్ని బయట ప్రకటితం చేయగలుగుతారు, లేకపోతే చేయరు. అలాగే జ్ఞానం కూడా ఉంది, తోడుగా బుద్ధి బలంగా లేకపోయినట్లయితే అది వ్యర్థమే అండి. అంటే గురు బలం అవసరము, తోడుగా బుధుని బలం కూడా అవసరమే. అంటే బుధుడు ఇప్పుడు ప్రస్తుతం కనుక చూసుకుంటే గురు రాశి జలతత్వ రాశి లోపల మీన రాశి లోపల ప్రవేశించాడు. సంక్షిప్తంగా తెలుసుకుందాం, మరి అంత క్రిటికల్ కాకపోయినా తక్కువ సమయం లోపల మనం తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ గోచర సమయకాలం బుధుని ఈ గోచరం ఈ రాశుల వారికి అంత అనుకూలంగా అయితే అస్సలు ఉండదు. నేను ఇలా అనగానే మీకు మనసులో కోపం రావచ్చు, ఏంటంటే మీరు డైరెక్ట్ ఇలా అంటున్నారు, చాలా బాగాలేదని ఎందుకు అలా చెప్పగలుగుతున్నారు అంటే చూడండి, బుధుడు కనుక మీరు చూసుకున్నట్లయితే మీకు కారకుడు కాడండి. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారికి బుధుడు కారకుడు కారు. అండ్ దానిలో మోక్ష త్రికోణ స్థానంలో బుధుని గోచరం కనుక చూసుకున్నట్లయితే కాస్త నేను చెప్పిన బుధుని కారకత్వాల లోపల లోపం జరగవచ్చు. లోపం అంటే ఏంటంటే మీరు మాట్లాడే మాట చాలా బాగుంటుంది కానీ అవతల వ్యక్తికి అది అర్థం అవ్వదు. మీరు ఏదో చెప్పాలనుకుంటారు, అవతల వ్యక్తి వేరే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మేషరాశి వారు కనుక చూసుకున్నట్లయితే కాస్త ఆరోగ్యం పరంగా ఎక్కువ ఇబ్బందికరంగా ఉండబోతున్నాయి, కాస్త అప్పులు ఎక్కువ పెరగబోతున్నాయి అని చేసిన పని కూడా ఒకటి సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు, దానివల్ల కాస్త కోపం అయితే పెరగబోతుంటుంది. సింహరాశి వారు కనుక చూసుకున్నైతే కాస్త ఆకస్మికంగా డబ్బు లాస్ అయ్యే అవకాశం ఉంది. ఇదే టైం లోపల ఆకస్మికంగా ధన ప్రాప్తి కూడా ఉండబోతుంది, కానీ ఆరోగ్యపరంగా ఇది అంత అనుకూలంగా అయితే ఉండదు. ధనుసు రాశి వారు కనుక చూసుకుని ధనుసు రాశి వారికి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే కాస్త దిగ్బలి ఆపోజిట్ ఉండడం వల్ల చతుర్థ స్థానం లోపల ఇది కొన్ని పరిస్థితి లోపల మీకు ఫ్యామిలీ మీ వల్ల కాస్త ఫ్యామిలీ లోపల కాస్త క్లేశం పెరిగే అవకాశం ఉంటుంది అని మీ వల్ల కొన్ని విషయాల లోపల ఇతర లబ్ధి పొందే అవకాశం కూడా ఉంటుంటుంది. కానీ మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారికి ఇది అంత అనుకూలంగా లేకపోయినా మీకోసం పక్క వాళ్ళ కోసం మీ స్థితి బాగానే ఉండబోతుంది. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వారికి ఈ బుధుని గోచరం చాలా బాగుండబోతుంది. ఎందుకంటే బుధుడు నీచ రాశిలో ఉన్నా కూడా ఈ రాశుల వారికి బుధుడు కారకుడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి
ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఏ విషయాలంటే ఆలోచించకుండా ఎలాంటి డాక్యుమెంట్ పైన సైన్ చేయకండి. ఆలోచించకుండా ఎవరికి ఎలాంటి పరిస్థితుల లోపల అస్సలు హామీ ఇవ్వకండి. హామీ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా వచ్చుద్ది, కానీ ఆలోచించకుండా హామీ అస్సలు ఇవ్వకండి. మిథున రాశి, తులారాశి అలాగే కుంభరాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఇది ధన త్రికోణం లోపల కలగబోతుంది. ప్రత్యేకంగా మీరు కనుక గమనించినట్లయితే ఈ ఈ రాశి లోపల ప్రత్యేకంగా మీరు కుంభరాశి వారికి చాలా బాగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అష్టమాధిపతి పంచమాధిపతి ధన స్థానంలో ఉండడం వల్ల ఏదైనా మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి మాట్లాడండి. ఎందుకంటే తొందరపాటు కాకుండా చూసుకోవడం ప్రయత్నించండి. కొన్నిసార్లు ఏంటంటే అతి ఆనందం కూడా వ్యక్తిని కాస్త మతి భ్రమం చేస్తూ ఉంటుంటది. తులారాశి వారు కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం ప్రయత్నించాలి. తులారాశి వారికి ఈ టైం లోపల వాళ్ళ ఫాదర్తో సంబంధం అంత అనుకూలంగా ఉండదు. వాళ్ళ నాన్నగారితో పాటు కాస్త క్లేషెస్ అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది. ఇక మిథున రాశి కనుక చూసుకుంటే మిథున రాశికి పర్వాలేదు, కార్యక్షేత్రాల లోపల అభివృద్ధి కలిగే అవకాశం ఎక్కువ ఉండబోతుంది. మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో, ఎక్కడైతే వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ చోటు మీ కీర్తి పెరిగే అవకాశం అయితే చాలా ప్రబలంగా అయితే ఉంది. కర్కాటక రాశి, వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారు కనుక చూసుకుంటే ఈ గోచర పరిణామం పర్వాలేదు, ఓకే అని చెప్పుకోవచ్చు. బుధుడు ధర్మ త్రికోణ స్థానం లోపల రావడం వల్ల ఈ ప్రత్యేకంగా ఈ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారికి బుధ సంబంధం ఈ రాశుల వారికి అకారకం అవ్వడం వల్ల కాస్త వ్యక్తిత్వం లోపల కాస్త మార్పు చెందే అవకాశం అయితే ఎక్కువ ఉంది. కర్కాటక రాశి వారికి ఏంటంటే ప్రయత్నాలు చాలా ఎక్కువ చేయబోతున్నారు. రాబోయే రోజుల్లో కొత్తతనం చాలా నేర్చుకోబోతున్నారు. సోషల్ మీడియా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, కాస్త పరిచయం పెరుగుద్ది. కానీ అహంకారంలో ఎలాంటి పరిస్థితి లోపల అస్సలు నిర్ణయాలు తీసుకోకండి. వృశ్చిక రాశి వారికి ఏంటంటే కాస్త కుటుంబ పరంగా ఇబ్బందులు అనవసరమైన లోపల వస్తుంటుంటాయి. వృశ్చిక రాశి వారికి అనవసరమైన ఇబ్బందులు కలిగే అవకాశం అయితే ఉంటాయి. బుద్ధిని ఆలోచించి వాడడానికి ప్రయత్నించండి. అని ఇదే టైం లోపల ప్రేమ జీవితం లోపల కాస్త డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం అయితే వృశ్చిక రాశి వారికి ఉండబోతుంది. మీన రాశి వారికి కనుక చూసుకుంటే మీన రాశి వారికి బాగానే అని చెప్పుకోవచ్చు. దీని ప్రభావం ప్రత్యేకంగా దాంపత్య జీవితం పైన ఎక్కువ ఉండబోతుంది. దాంపత్య జీవితం అలాగే మీ కుటుంబ జీవితం పైన దీని ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల కొన్నిసార్లు ఏంటంటే మీ క్యారెక్టర్ చాలా బలంగా పెట్టుకోవడం ప్రయత్నించండి. ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు పైన పడ్డా ఇందులో నష్టపోయింది ఆకే అనే ఎలా నీతి ఉందో అదే రకంగా ఈ సమయం లోపల మీకు అవకాశాలు ఉన్నా అవకాశాలు లేకపోయినా కొన్ని పరిస్థితులు మీ వ్యతిరేకంగానే ఉండబోతున్నాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకొని తొందరపాటు ఇలాంటి విషయాలు అస్సలు చేయకండి. బుధుని శుభ ప్రభావం పొందాలంటే చేయాల్సింది ఏంటి? బుధుని శుభ ఫలితాలు పొందాలంటే ఎక్కువగా మాట్లాడకూడదు అని ఏదైతే మాట్లాడతారో అది చేయండి. అంటే అబద్ధం చెప్పకూడదు. అబద్ధం కనుక మీరు మాట్లాడినట్లయితే బుధుని ప్రభావం నెగటివ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. మీకు ఒకసారి వీళ్ళినప్పుడు చెప్తుంటాను ఏ గ్రహాలు పాజిటివ్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలని. కానీ అబద్ధం ఎక్కువ మాట్లాడకండి అని ఎక్కువ మాట్లాడకుంటే మరీ బాగుంటుంది, బుధ బలం పెరుగుద్ది. కానీ మీ ఈ టైం లోపల ఏంటంటే ఈ మీన రాశి లోపల బుధుడు రావడం వల్ల ఎలాంటి డాక్యుమెంట్ పైన సైన్ చేసే ముందు చాలా జాగ్రత్తగా చూసుకొని చేయడానికి ప్రయత్నించండి. ఎవరైనా కావచ్చు, చూసుకోండి. శ్రీమాత్రే నమః.